అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను క్యాప్సికమ్ అండ్ ఆలూ కర్రీ చేస్తున్నాను. చూడండి, మా ఇంట్లో అందరికీ ఇష్టమండి. అందరికీ మళ్ళీ మా ఆయనకైతే ఇంకా చాలా ఇష్టం ఉంది ఈ క్యాప్సికమ్ ఆలూ కర్రీ. ఇది ఎలా చేసుకోవాలంటే నేను ప్రాసెస్ పెట్టడం మర్చిపోయానండి. ఈసారి ఖచ్చితంగా చేస్తే నేను ఖచ్చితంగా ప్రాసెస్ పెడతాను. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి, దాని తర్వాత ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అదైన తర్వాత ఆనియన్స్, మనం ఒక ఆనియన్ కట్ చేసుకునేది వేసుకోవాలి. అది గోల్డెన్ కలర్లో వచ్చిన దాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత టమాటోస్ ఉన్నాయి కదా, ఆ టమాటోస్ కూడా ఒక 1 టమాటో సరిపోతుంది. అది కూడా బాగా మగ్గిన తర్వాత మనం చిన్న చిన్న ముక్కలు కోసినట్టు క్యాప్సికమ్ అండ్ ఆలు వేసేసుకోవాలి. ఇది కూడా బాగా డీప్ ఫ్రై అవ్వాలి ఆయిల్, ఎందుకంటే ఇప్పుడు వాటర్ ఉంది కాబట్టి. కొంచెం చూడండి, వాటర్ ఉంది, ఇది వాటర్ బాగా వినిగి ఆయిల్ వచ్చేదాకా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారండి, వాటర్ అంతా ఇనిగిపోయింది, ఆయిల్ అంతా పక్కకు వచ్చేసింది. ఇలాగా ఫ్రై అవ్వాలి. అది కొంచెం చూసారా కలర్ ఎలా చేంజ్ అయ్యిందో, ఇలా చేంజ్ అయితేనే ఇది కొంచెం ఉడికినట్టు. కొంచెం 5 మినిట్స్ ఉడికితే మనం పసుపు, కారం, ధనియాల పొడి వేసుకోవచ్చు. ఉడికిపోయింది కాబట్టి మనం కొంచెం సరిపోయినంత పసుపు వేసుకోవాలి. చూడండి, 1/2 స్పూన్ చాలండి. నెక్స్ట్ కారం వేసుకోవాలి. నేను 1 స్పూనే వేస్తున్నాను. ధనియాల పొడి వేసుకోవాలి, ఇది కూడా 1 స్పూన్ చాలు. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. మరి అంటే 2 స్పూన్స్ అయినా అవసరం, 1.5 స్పూన్ చాలు. అయిపోయింది. ఇది మొత్తం మనం ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇది పచ్చి వాసన పోయే వరకు, అంటే కారం వాసన రాకుండా, ధనియాల పొడి వాసన రాకుండా బాగా ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి, ఎందుకంటే మనకి కారపొడి వాసన రాకుండా. ఇప్పుడు మూత తీసేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బాగా ఫ్రై అయిపోయింది. ఇంకా దించేస్తాం. ఒకవేళ మీకు నచ్చితే మీరు ఇంట్లో ట్రై చేసుకోండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.